హాయ్ అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా ఇంట్లోనే గోధుమ పిండితో హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. అసలు మనం కరెక్ట్ కొలతలతో కరెక్ట్గా చేసామంటే స్వీట్ షాప్లో కన్నా కూడా ఇంట్లోనే చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. తింటుంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా ఇలా ఒక కొంచెం పెద్దగా ఉండే గిన్నె పెట్టుకొని దీనిపైన జల్లెడ గంటె కానీ పెట్టుకొని 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. మీరు గోధుమ పిండితో కాకుండా మైదా పిండితో చేయాలనుకుంటే దీని బదులుగా మైదా పిండి వేసుకోండి. మనం కొంచెం ఇంట్లో హెల్తీగా చేసుకుందాం అనుకుంటున్నాం కదా, అందుకోసమని గోధుమ పిండి వేశాను నేను. ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. పావు స్పూన్ కన్నా కానీ కొంచెం తక్కువగా, మన ఇంట్లో సోడా ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఈ ఉప్పు సోడా ఉప్పు రెండు కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలి. బయట స్వీట్ షాపుల్లో డాల్డా వేస్తారండి నెయ్యి బదులుగా. మనం ఇంట్లో హెల్తీగా చేసుకుంటున్నాం కదా, అందుకోసమని నెయ్యి వేస్తున్నాను. మీరు ఈ నెయ్యి బదులుగా డాల్డా అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా కూడా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి. వెంటనే చేపెట్టకండి, కొంచెం కాలుతుంది కదా. ఈ పిండి అంతా కూడా ఈ నెయ్యిలో ఇలా బాగా పొడి పొడిగా ఇలా పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇలా ఉండాలి. ఇలా కలుపుకొని పిండిని ఇప్పుడు ఇందులో మనము ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు తీసుకొని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. నీళ్ళు కూడా ఎక్కువ పట్టవండి. మనకి 1 కప్పులో కూడా అరకప్పు కన్నా కొంచెం ఎక్కువగా పడతాయి అంతే. ఈ పిండిని మరీ గట్టిగా కాదు, అలానే మరీ లూజుగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి. మనకి ఇలా పిండి కలుపుకునేటప్పుడే అర్థమైపోతుందండి బాదుషాలు మనకి ఎంత స్మూత్గా వస్తాయో. చూడండి, పిండి కలుపుకున్నాక ఇలా లేయర్ లేయర్లుగా లోపల ఎలా ఉందో ఇలా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. చూడండి, మనకి పిండి కలుపుకోవడానికి 1 కప్పులో కూడా నీళ్ళు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కదా. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందామండి. ఈలోపు పాకం పట్టుకుందాము. ఇలా ఒక గిన్నె తీసుకొని దీనిలో 2 కప్పుల గోధుమ పిండికి కప్పున్నర వరకు పంచదార వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ పంచదారని కరిగేలాగా కరిగించుకోవాలి ఇలా గరిటెతో కలుపుకుంటూ. ఇందులో ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేశానండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. 1 కానీ 2 కానీ యాలకులు కొని యాలకుల పొడి కానీ దంచుకొని వేసుకోండి. ఈ పంచదారని ఇలా కరిగించుకుంటూ ఉన్నామంటే కొంచెం సేపు ఇలా ఉడికిన తర్వాత కొంచెం దగ్గరగా వచ్చిద్దండి. అప్పుడు ఇలా ఏలుతో పట్టుకొని చూసామంటే కొంచెం జిగురుగా తగిలిద్దండి, మనకి ఇంకా పాకం వచ్చినట్టే. గులాబ్ జామ్ పాకం కన్నా కానీ కొంచెం ఎక్కువగా రావాలన్నమాట. ఇంకా స్టవ్ ఆపేసుకుని మూత పెట్టుకొని పాకంని పక్కన ఉంచుకోవాలి. మనం పక్కన ఉంచుకున్న ఈ పిండిని తీసుకొని మనకి ఏ సైజులో బాదుషాలు కావాలో ఆ సైజులో ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా ఉండల్లాగా చేసుకోవాలి. నేను 2 కప్పుల పిండికి కూడా 7 ఉండలు వచ్చేలాగా చేశానండి, 7 బాదుషాలు వచ్చేలాగా. ఈ ఒక్కొక్క ఉండను తీసుకొని ఇలా 2 చేతుల మధ్యలో అరచేతిలో వేసుకొని ఇలా కొంచెం సేపు ఇలా రౌండ్గా అన్నామంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా వచ్చిద్దనమాట. ఇలా వచ్చినప్పుడు మధ్యలో జస్ట్ అలా చేతితో ప్రెస్ చేసి కొంచెం ఏలుతో హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ మాత్రం కొంచెం పెద్దగా పెట్టుకోండి, ఎందుకంటే బాదుషా ఉడికేటప్పుడు కూడా ఇలా మధ్యలో మంచిగా ఉడకాలంటే ఇలా హోల్ కొంచెం పెద్దగా ఉండాలి. ఇలా హోల్ పెట్టుకున్న ఈ బాదుషా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి ఉండలన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి, రౌండ్గా ఇలా చేసి పెట్టుకుని ఈ బాదుషాలన్నింటినీ ఇప్పుడు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడవ్వాలి, మరి ఎక్కువగా వేడవ్వకూడదు. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ ఆయిల్ మనకి ఎంత వేడవ్వాలంటే ఏలు పెడితే తట్టుకునే అంత వేడవ్వాలండి. అప్పుడు ఈ చేసి పట్టుకున్న బాదుషాలు ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైపోయే కొద్దీ మనకి బాదుషాలు మంచిగా వేగుతూ పైకి లెగుస్తాయి అన్నమాట. ఇలా లేసినప్పుడు మంచిగా ఒకవైపు వేగినప్పుడు మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి. అలా చూసుకొని స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాదుషాలని 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి చూడటానికి ఇలా మంచిగా ఎర్రగా పైన వేగినట్టే ఉంటాయి కానండి, ఇలా హోల్ పెట్టుకున్న దగ్గర తొందరగా పచ్చిగా ఉంటుందన్నమాట. మధ్యలో తొందరగా ఉడకంది ఇక్కడే బాదుషాని. చూసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి పాకంలో వేసినా కానీ బాదుషా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇది ఈ విధంగా ఉండాలి. ఇలా వేసుకున్న ఈ బాదుషాలన్నిటినీ కూడా ఇలా రంధ్రాలు ఉన్న వడగంట ఉంటుంది కదా, దానిలో వేసుకొని ఈ ఆయిల్ అంతా వడలిపోయే వరకు ఇలా ఉంచుకోవాలి. అదేవిధంగా మిగిలిన బాదుషాలన్నీ కూడా ఇలాగే ఇంక ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకుని ఈ బాదుషాలన్నిటినీ మనం పాకం పట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా, పంచదార పాకంలో వేసుకోవాలి. ఈ పాకంలో వేసిన వెంటనే కూడా తీయకుండా ఈ పాకంలోనే ఈ బాదుషాలని ఇలా పాకమంతా ఈ బాదుషా పీల్చుకునేలాగా ఇలా రెండు వైపులా పాకంలో తిప్పుకుంటూ కొంచెం సేపు ఉండనివ్వాలి. ఇలా కొంచెం పాకం పీల్చినప్పుడు మనకు అర్థమైపోతుందండి, బాదుషాని చూస్తేనే ఇలా జ్యూసీగా ఉంటుందన్నమాట. అప్పుడు ఇంక ఈ బాదుషాలు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మిగిలిన బాదుషాలను కూడా ఇలాగే పాకంలో వేసుకొని తీసుకోవాలి. మనకి ఇంకా వేడి వేడిగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం స్వీట్ షాప్ కన్నా కానీ ఇంకా మించి బాగుంటాయండి, అంత బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే మనం హెల్తీగా ఇంట్లోనే చేసుకున్నాం కదా, నెయ్యి గోధుమ పిండితో చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. చూడండి జ్యూసీ జ్యూసీగా, లోపల కూడా పొరల పొరలుగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగా వస్తాయి. ఈసారి ఎప్పుడైనా మీరు కూడా ఇంట్లో బాదుషాలు అడిగినప్పుడు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.